కూర్చున్నారుగా ఏ మేరీ స్టెల్లా గారు, మదర్ ఏ మేరీ స్టెల్లా గారు, ఈ సొసైటీకి డైరెక్టర్ సిస్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ సిస్టర్ ఆరోగ్య మీరు మీకు అందరికీ తెలుసు. అలాగే మేమందరం ఈ సొసైటీలో పనిచేసే స్టాఫ్ కదా. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే మన సిస్టర్ గారు ఎప్పుడూ అంటే ఆడవాళ్ళు అలాగే పేద పిల్లలు, మన ఆర్ఫన్ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లలు, వీళ్ళు భవిష్యత్తు బాగుండాలి అని ఎప్పుడూ ఆలోచించేవాళ్ళు. దానికి ఒక భాగంగానే మిమ్మల్ని ఇక్కడ ఈరోజు పిలవటం జరిగింది. మీకు ఏదో మీ చదువు కోసం చిన్న సహాయం చేసి, అలాగే ఇక్కడ చెప్పే విషయాలు మీరు విని మీ భవిష్యత్తు మీరు మంచిగా చేసుకోవాలని ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలవటం అనేది జరిగింది. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా మా అందరి తరఫున నేను ఆహ్వానిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మన చిన్న బిడ్డలు, తర్వాత ఏసీలు, సీసీలు, ఇక్కడ ఉన్న డైరెక్టర్ సిస్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ సిస్టర్ని ప్రత్యేక విధంగా చప్పట్లతో వారిని ఆహ్వానించు విచ్చేసి ఉన్నానమాట. అయితే విద్య అనేది మన ఏమనుకుంటున్నాం, మన విద్య అనేది చదువు అనేది ఎంతో ముఖ్యమైనది, బంగారం లాంటిది. ఇప్పుడు ఈ సమాజంలో మనకి చదువు అంటే ఆ చదువు లేని వాళ్ళంతా సున్నా. ఇప్పుడు చదువు అంటేనే ఎంతో ముఖ్యంగా మన యొక్క జీవితానికి ఉపయోగపడేదే ఈ జీవితం. మనకి ధైర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని ఇచ్చేదే చదువు, అంతే కదా. మనం చదువుతున్నామంటే ఆ చదువులో ఏమేమి విషయాలు మనకి అవసరం అనేది కొన్ని విషయాలు నేర్చుకుందాం. అది కేవలం మనం ఫస్ట్ నుంచి అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో నేర్పేదే గొప్ప శక్తి చదువు. అర్థమైందా? విద్య ద్వారా ఒక అమ్మాయి తన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది, తన కళలను సాకారం చేసుకునే ధైర్యాన్ని సంపాదిస్తుంది, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని పొందుతుంది. ఈ మహిళ అంటే మీలాంటి చదువుకునే పిల్లలు. చదువుకున్న అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది, తన హక్కులను, బాధ్యతలను నెరవేరుస్తుంది, మరియు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందుతుంది. మనకి ఆడపిల్లకి ఈ విద్య అనేది ముఖ్యమైనది. ఏంటంటే విద్య అనేది ప్రగతిని, ఆడపిల్ల జీవితాన్ని మార్చగలదు, అత్యంత విలువలను సంపాదించగలదు. అదే ఒక అబ్బాయి చదువుకుంటే తనే అభివృద్ధి చేసుకుంటాడు. అర్థమైందా? ఆడపిల్ల చదువుకున్నదంటే ఏమవుతుంది? ధైర్యంగా పిల్లల్ని బ్రతికిస్తుంది, ఇంటి కుటుంబాన్ని అభివృద్ధి చెందుతుంది, ఇంటిలో ఉన్న తల్లిదండ్రులను కానీ మీ యొక్క స్నేహితులను కానీ అందరినీ గౌరవ పదవులు నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చెందడానికి కానీ ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది ఈ యొక్క చదువును బట్టి నేను చెప్పిన మాటలు అర్థం చేసుకొని కుటుంబానికి, దేశానికి బలంగా ఉపయోగపడతారని ఆశిస్తూ ఈ యొక్క నా యొక్క చిన్న మాటలు మీకు అందిస్తున్నాను. Dear students, I am very happy to meet all of you today. I hope that some of you have already joined your colleges, while others are still waiting to begin your studies. Our Mass Society has decided to support the college education of 10 orphan girls this year. That's why we have invited you here today. Sister Elizabeth has explained in detail the importance of education and the values that it brings to your life. I encourage each one of you to continue your studies with dedication
determination, and a clear goal. Work hard, believe in yourselves, and strive to achieve your dreams. I wish each of you a bright future and every success in your studies. Thank you and all the best to all of you.